హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్ర బియ్యంతో వెజిటేబుల్ కిచడీ అనమాట. ఇదొక వెయిట్ లాస్ రెసిపీ. డైట్‌లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కొర్రలు ఒకేలా తినాలి ఉడికించుకుని అంటే రోజు తినలేం కదా! ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంటుంది. వీడియో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక చిన్న గ్లాసు వరకు కొర్రలను తీసుకోండి. అందులో హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకోండి. కొన్ని మిల్లిమేకలు కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. మీరు ఇష్టంగా తినే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక నేను చూపించిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకుని ఫ్రై చేయండి. మిల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి కలిపి మూత పెట్టి మగ్గించండి. అవి మొత్తం మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించండి. అది మగ్గిన తర్వాత 1-2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకుని ఉడికించుకోండి. కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4 విజిల్లు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని మొత్తం కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకుని దాని మీద కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి ఈ కిచడీ. నిజానికి అసలు ఇది కొర్రలే తింటున్నామా అన్న ఫీల్ కూడా ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు ఇంకా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.